ఈ వీడియో సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్ముకునే వాళ్ళకి అమరావతి ఇది కరెక్ట్ టైం, కొనుక్కునే వాళ్ళకి హైదరాబాద్ ఇది కరెక్ట్ టైం. హలో మిడిల్ క్లాస్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. హైదరాబాద్ రియల్ మార్కెట్ చాలా డల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదేమో. అదే అమరావతి మార్కెట్ చూస్తే ఫుల్ హైప్లో ఉంది, అక్కడ కొనాలని ఉంది, కానీ రేట్స్ చూస్తే మన బడ్జెట్లో లేవు. రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా అటెండ్ అయిన ఒక పబ్లిక్ మీటింగ్లో హైదరాబాద్లో ఒక ప్రాంతాన్ని న్యూయార్క్ లాగా డెవలప్ చేస్తా అన్నారు. న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రాంతం ఎక్కడుంది, అక్కడ రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? ఇలా మేజర్గా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళలో ఎక్కువగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన విషయాలు. చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ అన్ని రకాలుగా ఆలోచించి 10 రకాలుగా విశ్లేషించి చేయాలి. సో పైన చెప్తున్న విషయాల్లో నా అనాలిసిస్ ఏంటనేదే ఈ వీడియో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హైదరాబాద్ రియల్ మార్కెట్ ఎలక్షన్స్ ముందు నుంచి కూడా కొంచెం డల్గానే ఉంది. అండ్ రేవంత్ రెడ్డి గారి పవర్లోకి వచ్చి దాదాపుగా 7 months గడిచిపోయింది. ఈ 7 months కూడా ఆయన పెద్దగా ప్రభావం చూపిందేమీ లేదు. ఓన్లీ స్టేట్మెంట్స్ మాత్రం ఇచ్చుకుంటూ పోతున్నారు. పొలిటికల్గా ఎక్కువ మాట్లాడొద్దు, కానీ కొన్ని పాయింట్స్ మాత్రం టచ్ చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్టర్స్కి ఉపయోగపడతాయి. ఇందులో ప్రధానమైనది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి అనౌన్స్మెంట్ నిలబడాలంటే నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ గవర్నమెంటే రావాలి అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ 7 months గడిచిపోయినాయి అవునా? ఈ 3 months కూడా రైనీ సీజన్. RRR వర్క్స్ కానీ, హైవే ఎక్స్టెన్షన్స్ కానీ, మెట్రో వర్క్స్ కానీ ఈ 3 months మాక్సిమం డిలే ఉంటాయి, జరగవు. అంటే దాదాపుగా 1 year, ఇంకా మిగిలింది 4 years. ఈ 4 years లాస్ట్ ఇయర్ అనేది ఎలక్షన్స్ ఇయర్. సో ఏ గవర్నమెంట్ అయినా ఎలక్షన్ ఇయర్ మ్యాక్సిమం ఫోకస్ నెక్స్ట్ ఎలక్షన్స్కి రావాలంటే ఏమేం చేయాలి అనే మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. సో రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నది 3 years, హార్డ్లీ 3 years. ఈ 3 years కూడా మ్యాక్సిమం ఏం చేయగలరో రీసెంట్గా ఆయన మాటల్లోనే చెప్పారు, మీరే వినండి. రీజనల్ రింగ్ రోడ్డును మనం తొందరలోనే అభివృద్ధి చేసుకోవాలి. ఏదైతే 25,000 ఎకరాల భూసేకరణ జరిగిందో మొత్తం ఐటీ ఫార్మా కంపెనీలు పెడితే మన ప్రాంతం అంతా కలుషితం అవుతుందన్న ఆలోచనతోని అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని, అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని, అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని, అక్కడ పెట్టే ఫార్మా కంపెనీలలో కూడా పొల్యూషన్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగమే ఇవ్వాలని, ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని, బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని, అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని, అక్కడనే మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం కావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రణాళికలన్నీ మా మిత్రుడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసిండ్రో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ న్యూయార్క్ సిటీ ఎక్కడ రాబోతుందంటే ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు ఉన్నాయి చూసారా, ఇవి మహేశ్వరం, కందుకూరు, కడతల్, యాచారం ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఇక్కడ ఇన్వెస్టర్ 2 విషయాలు క్లియర్గా తెలుసుకోవాలి. ఒకటేంటంటే పొలిటీషియన్ ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ ఖచ్చితంగా జరిగిద్దనేం లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో షాద్ నగర్ని ఒక మహానగరంలో చేస్తున్నారు, ఇప్పటివరకు అక్కడ చేసిందేం లేదు. ఈయనేమో న్యూయార్క్ సిటీలో డెవలప్ చేస్తున్నారు, అది ఎంతవరకు జరిగిద్దో కూడా గ్యారంటీ లేదు. బట్ ఇక్కడ సేఫ్ సైడ్ విషయం ఏంటంటే ఈ ఫార్మాసిటీ భూములు దాదాపుగా 14,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసేశారు. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిపోయింది. ఖచ్చితంగా ఇక్కడ ఏమన్నా రావచ్చు. సో వీటి బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. బట్ అదేదే న్యూయార్క్ లాగా అయిపోతుందని ఎక్కువ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షేమం పరంగా ఎక్కువ అనౌన్స్మెంట్లు చేసింది. సో డెవలప్మెంట్ అండ్ సంక్షేమం 2 కంప్లీట్ చేయాలంటే ఏ గవర్నమెంట్కైనా అంత ఈజీ కాదు. అందుకనే కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్ ఇన్కమ్ పెంచుకునే పనిలో పడింది. August 1st నుంచి గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ పెంచుతున్నారు. DTCP పరిధినంతా కూడా RRR వరకు HMDA జోన్ చేయబోతున్నారు. HMDA మాస్టర్ ప్లాన్ 2050 అని చెప్పి దీనివల్ల ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అయితే ఇచ్చిన అనౌన్స్మెంట్స్ని ఇనిషియేట్ మాత్రం చేయగలరు. ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ అనే పెద్ద హెడేక్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కంప్లీట్ చేసింది కాబట్టి కంపెనీస్తో MOUలు సైన్ చేసి వాళ్ళకంటూ ల్యాండ్ అలొకేట్ చేసి కన్స్ట్రక్షన్ చేయడమే మిగిలింది. సో ఈ ఫార్మాసిటీ ల్యాండ్స్ చుట్టూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొన్ని పారామీటర్స్ అయితే చూసుకోవాలి. ఫస్ట్, RRR దాటి వెళ్ళొద్దు. సెకండ్, హైవే నుంచి మరీ లోపలికి వెళ్ళొద్దు, 2-3 kilometers అంతే. థర్డ్ పాయింట్, గజానికి 15,000 మించి పెట్టొద్దు. ఈ 3 పారామీటర్స్ ఫాలో అయితే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంటే. బట్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే 2 yearsలో 3 yearsలో ఏమీ అయిపోదు. మినిమం 5 to 10 years అయితే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్, హైదరాబాద్ రియల్ మార్కెట్ డల్గా ఉందని ఇన్వెస్ట్మెంట్స్ హోల్డ్లో పెట్టుకున్న వాళ్ళు కొంతమంది. మార్కెట్ డల్గా ఉంది, రేట్స్ తగ్గించరేంటండి అని అడిగేవాళ్ళు మరికొంతమంది. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఎక్కడైతే మార్కెట్ ఫుల్ జోష్లో ఉందో అక్కడ అమ్ముకునే వాళ్ళు అదృష్టవంతులు, ఎక్కడైతే మార్కెట్ డల్గా ఉందో అక్కడ కొనుక్కునే వాళ్ళు అదృష్టవంతులు. డల్గా ఉంది అంటే అర్థం రేట్స్ తగ్గిస్తారని కాదు, రేట్స్ పెంచకుండా ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. అమరావతిలో ఇప్పుడు కాదు, 1 year బ్యాక్ కొన్న వాళ్ళు అదృష్టవంతులు. బట్ దానికంటూ కొన్ని గట్స్ కావాలి, స్మార్ట్గా ఆలోచించాలి. ఎప్పుడైనా సరే ఒక హైప్లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే 2 things జరుగుతాయి. మీకు ఏదో లాభాలు వస్తాయి లేకపోతే నష్టాలు వస్తాయి. బట్ మీరు మార్కెట్ డల్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది లాభాలన్నా వస్తాయి, లేకపోతే ఎక్కడన్నా ఉంటారు, నష్టం మాత్రం రాదు. ఇదే ఇన్వెస్ట్మెంట్ సీక్రెట్. సో ఫైనల్గా ఈ వీడియో సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే, అమ్ముకునే వాళ్ళకి అమరావతి ఇది కరెక్ట్ టైం, కొనుక్కునే వాళ్ళకి హైదరాబాద్ ఇది కరెక్ట్ టైం. హోప్ యూ గాట్ ద క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.